ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ప్రియమైన టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాము. కళ్ళతో బైబిల్ చదువుతారు, అది అర్థం కాదు. ఎందుకంటే మనోనేత్రం తెరవబడకపోవడం వల్ల ఆ వాక్య ప్రకారంగా జీవించరు. వాక్యాలైతే ఎన్ని వింటామో, వాక్యాలైతే ఒకటా రెండా ఎన్నో వింటాం. ఆ విన్న వాక్యం ప్రకారంగా ఎవరు జీవించరు. జీవించకపోవడం వల్లనే నీ మనోనేత్రానికి ఉన్న గుడ్డితనం పోవట్లేదు. ఎప్పుడైతే వాక్యానికి ఉన్నటువంటి ఆ వెలుగులో నువ్వు నడుస్తావో ఆ గుడ్డితనం నీ నుంచి పోతుంది. నీ ప్రభువును నువ్వు కళ్ళారా చూస్తావు. దేవుని బిడ్డ, నీ బాహ్య నేత్రాలతో కాదు, మనోనేత్రంతో నీ ప్రభువును చూడగలుగుతావని నీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను దేవుని బిడ్డ. ఇంకొక విషయం మీతో పంచుకుంటాను దేవుని బిడ్డ. అసలు మనం దేవుని చూడాలంటే నీకుండాలి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అందరితో అంట సమాధానంను పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నించాలంట. అలాగా ప్రయత్నిస్తే నీకు పరిశుద్ధత వస్తుంది. అప్పుడు నువ్వు ప్రభువును చూస్తావు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ఇక్కడ ఇంకా ముందుకెళ్తే 15వ వచనం, 16వ వచనం, 17వ వచనాల్లో కూడా నీకు మర్మం అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట పౌలు గారు చెప్పారు. మీలో ఎవడైనాను ఈవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అనియు జాగ్రత్తగా చూచుకొనడి. ఎంత మర్మం ఉందో ఇందులో. నువ్వు చర్చికి వస్తావు, కాలక్షేపం చేసి వెళ్ళిపోతావు. కాదు, నువ్వు చర్చికి వచ్చినప్పుడు ఈ వారంలో ప్రభువుకు వ్యతిరేకంగా నువ్వు జీవించిన సమస్తాన్ని గుర్తు చేసుకొని క్షమాపణ పొందుకొని పాపాలు విడిచిపెట్టడానికి మందిరానికి రావాలి. అప్పుడు నీకు ఆరోగ్యం, అప్పుడు నీకు సుఖం, అప్పుడు నీకు ఐశ్వర్యం. ఈ భూమి మీద నీకు దొరకందంటూ ఉండదు. నీవు పాపాలు పక్కన పెట్టి పేరుకి దేవా నా పాపాలు క్షమించు, నా దోషాలు మన్నించు అనే ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. ఏం పాపం క్షమించాలా? నువ్వు వ్యభిచారివైతే నిర్భయంగా ప్రభు దగ్గర ఒప్పుకో. నువ్వు దొంగవైతే నిర్భయంగా ఒప్పుకొని తిరిగి చేయనని కూడా చెప్పాలి ప్రభువుకి. ఈరోజు క్షమించు ప్రభు, రేపు మళ్ళా చేస్తాను అనేది కాదు క్షమాపణ. క్షమాపణ అంటే ఇంక వదిలేయడం, వదిలేసి ఇంకా మళ్ళా తీసుకోకపోవడం. నా ప్రియమైన దేవుని బిడ్డ, విషం తాగి ఎవరైనా చనిపోతున్నారనుకోండి, చనిపోయారనుకోండి, మీరు కూడా ఆ విషం తాగడానికి ఇష్టపడతారా? ఎందుకంటే అది ప్రాణం తీసేది, మరణానికి సంబంధించింది. దాని జోలికి వెళ్ళవు. అసహించుకుంటావు. ఎవరైనా నీకు విషం పెడుతుంటే తిడతావు వాళ్ళని, నన్ను చావమంటున్నావేంటి అని. దేవుని వాక్యం జీవం, దేవుని వాక్యం ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఘనత. అంచేత దేవుని సన్నిధిలో నీకు దొరికేది ఇవే. అంచేత నీవు దేవాలయానికి వచ్చి ఈ యెషావు లాంటి జీవితం నీలో ఉందేమో అనే
ఏ పాపిష్టి జీవితం నీలో ఉందా అని వెతుక్కొని విడిచిపెట్టే సన్నిధిది. దేవుడు మోస్తాడు నీ బరువు, నీ పాపాలు భరిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ పాపాలు భరించబట్టే నీ కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. 17వ వచనంలో చూస్తే, ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడనని మీరెరుగుదురు. చూసారా, తర్వాత ఎంత నువ్వు ప్రయత్నించినా నీకు దొరకదు, విసర్జింపబడతావు. తెలిసి తప్పు చేస్తే క్షమాపణ ఉండదు. దేవుని పిల్లారు, తెలియక పొరపాటు చేస్తే క్షమాపణ ఉంటుంది. అంచేత ఒకవేళ నువ్వు తెలిసి చేసినా నీ కన్నీటి పశ్చాత్తాపం మీద ఆధారపడి ఉంటుంది నీ క్షమాపణ. అందుచేత దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా దేవుని వాక్యం విషయంలో ఆత్మీయమైనటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధత కొరకు ప్రయాసపడాలి. అసలు యేసుప్రభు వచ్చిందే నీకు పరిశుద్ధత ఇవ్వడానికి. అసలు యేసుప్రభు వచ్చిందే నీ పాపపు డాగును కడగడానికి. ఆయన శిలువలో నీ కొరకు ప్రాణం చిందించిందే, రక్తాన్ని చిందించిందే, ప్రాణం అర్పించిందే నీకు పరిశుద్ధత ఇవ్వడానికి, ఈ సాతాను ఇచ్చినటువంటి మురికిని కడగడానికి, ఈ తప్పుడు తలంపుల నుంచి నేను సరిదిద్దడానికి. అందుకే ఈ మాటలు వింటున్న బిడ్డలు మీరు అద్భుతంగా దేవుని మహింపరచాల. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంట? హృదయ శుద్ధి గలవారేనంట. వాళ్ళేనంట దేవుని చూస్తారట. హృదయ శుద్ధి ఉంటే వాళ్ళకి బ్లెస్సింగ్స్, దీవెన, ధన్యులట. వాళ్ళు దేవుని చూస్తారట. దేవుని బిడ్డలో చాలా విషయాలు మీకు అర్థం అవ్వాలా. ఒక అన్వేషి దేవుణ్ణి చూడాలి, నిజ దేవుణ్ణి కనుక్కోవాలని ప్రయాణమై దేశమంతా తిరిగాడట. గుళ్ళు, గోపురాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని చోట్లకే తిరిగాడట. అతను తిరగని ప్రదేశం అంటూ లేదట. అన్వేషిస్తున్నాడట అన్ని ప్రాంతాలకు. ఎవరు ఏం చెప్తుంది, అక్కడ దేవుడు కనపడతాడంటే అక్కడ, ఇక్కడ దేవుడు కనపడతాడు ఇక్కడ. కాశీ వెళ్ళి మరి గంగానదిలో తెల్లవారుజామున 4 గంటలు ఆ చలిలో అక్కడ స్నానం చేసి అక్కడ ఆరాధిస్తే నీకు దేవుడు కనబడతాడని ఎవరో చెప్పారట. చెప్తే ఆ దేవుడిని చూడాలనే ఆసక్తితో అది లెక్క చేయకుండా ఆ చలిలో ఆ నదిలో దిగి తెల్లవారులు ఆ 4 గంటల నుంచి తెల్లారే వరకు కూడా ధ్యానం చేసి ఆ చలిలో భరించలేకపోతే అతనికి న్యూమోనియా వ్యాధి వచ్చిందంట. కానీ అతనికి దేవుడు కనపడలేదట. ఆ వ్యాధితో కొన్ని రోజులు వేదనతో పడి ఆ వ్యాధి తగ్గిన తర్వాత ఆ అన్వేషణాన్ని ముగించుకొని ఇంకెక్కడా దేవుడు కనబట్టలేదు అని చెప్పేసి తిరిగి ప్రయాణంలో చెవిలో చిల్లి గవ్వలేదట. ఒక ఎద్దుల బండి వెళ్తుంటే ఆ ఎద్దుల బండి అతన్ని అడిగి, అయ్యా నన్ను మీరు ఎక్కడి వరకు వెళ్తారో అక్కడి వరకు కొంచెం తీసుకెళ్ళండి అని అడిగి ఆ ఎద్దుల బండి ఎక్కాడట. ఎద్దుల బండి ఎక్కినప్పుడు ఆ ఎద్దుల బండి ఎక్కి బయటికి వెళ్ళినప్పుడు కొంత దూరం ఎద్దుల బండి ఎక్కి కొంత దూరం వెళ్ళినప్పుడు ఆ ఎద్దుల బండిని ఎదురు నుంచి ఒక కారు వచ్చి ఢీ కొట్టిందంట. ఢీ కొడితే ఆ బండి కొంచెం పాక్షికంగా దెబ్బతిందంట. దెబ్బతింటే ఆ కారు వాడు ఆగ్గానే ఈ ఎద్దుల బండి అతను దిగి అతనికి 2 చేతులు జోడించి క్షమాపణ చెప్తున్నాడట. అయ్యా నన్ను క్షమించు. లోపల కారుడేమో భయపడుతున్నాడట. తప్పు వాడు చేశాడు, వచ్చి ఇతను దెబ్బలాడుతున్నాడేమో అనుకొని కంగారు పడుతుంటే ఈయన వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు, నా ఎద్దుల బండి నీకు అడ్డు రాకపోతే మీరు ధైర్యం ఎదరికెళ్ళిపోయేవారు, నా వల్లే మీకు ఈ కీడు కలిగింది, నన్ను క్షమించు అని వేదనతో అడుగుతుంటే ఆ కారు ఓనరు కంగారు పడి బయటకు వచ్చి, ఏమయ్యా బాబు, తప్పు చేసింది నేనైతే, నేను రాంగ్ రూట్కి వచ్చి నేను నీ బండిని గుద్దాను, తప్పు నాదైతే నువ్వు క్షమాపణ కోరుతున్నావేంటి? అయ్యా నా ఎద్దుల బండి ఇటు రాకపోతే నీకు ఈ సమస్య వచ్చేది కాదు, తప్పు నేనే చేశాను, నన్ను క్షమించు అంటున్నాడట. అలా ఆశ్చర్యపోయారట. ఆ కారు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. అతను పైకెక్కి మరి బండిని నడిపించుకుంటూ వచ్చినప్పుడు ఈ అన్వేషి చూసి ఇతను ఆశ్చర్యపోయి అడిగాడట, ఏమయ్యా తప్పు అతను చేస్తే క్షమించమని నువ్వు అడుగుతున్నావేంటి అంటే ఆయన చెప్పాడట, మరి
నా ఎద్దుల బండి ఇక్కడ రాకపోతే మరి నేను నా ఎద్దుల బండి ఇలా రాకపోతే అతనికి ఈ ప్రమాదం ఎదురయ్యేది కాదు కదా అని అంటే ఈ అన్వేషికి ఆశ్చర్యం వేసిందంట. నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి సంగతి. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళ మీద పోట్లాడడం చూశాను కానీ సమాధానం నేను ఎక్కడ చూడలేదు, నీకు ఎలాగొచ్చింది అని అడిగితే అతను చెప్పాడట, నా ప్రభు అయిన యేసును బట్టి అని చెప్పాడట. నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, అందుకోసమే నేను తగ్గించుకున్నా, ఈ లోకంలో తగ్గించుకొని నా ప్రభువుని నేను చూశాను, అందుకనే నా జీవితం మారిపోయింది. ఒకప్పుడు నేను కూడా హింసకుడను, దోషకుడను, క్రైస్తవులను చంపడానికి వెళ్ళినటువంటి వారిలో నేను ఒక్కడిని. నన్ను దేవుడు పట్టుకున్నాడు. ఇప్పుడు నేను ప్రభు సాక్షిగా ఉంటూ శోధకుని జయిస్తున్నాను. శోధకుడు ఆ కారు రూపంలో నాలో పాపాన్ని చేయించడానికి ప్రయత్నించాడు. నేను శోధకుని ఓడించాను, అపవాది ఓడిపోయింది, వాళ్ళకి రక్షణ కలుగుతుంది. అందుకనే నేను వాళ్ళని క్షమాపణ అడిగానని ఆయనకున్నటువంటి ప్రేమను చెప్పినప్పుడు ఈ అన్వేషికి అప్పుడు కనపడాడంట నిజమైన దేవుడు. అప్పటి వరకు కూడా ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగి ఎన్ని ప్రయాసాలు పడినా ఎంత ఆరోగ్యం పాడు చేసుకున్నా కనపడని ప్రభు ఆ సాక్షిలో కనపడ్డాడంట. ఆ సాక్షిలో కనపడ్డాడంట. అప్పుడు అతనిలో మార్పు వచ్చి, అయ్యా నేను ఇంకా అలాంటి గొప్ప దేవుణ్ణి చూడడానికి నేను అన్వేషించుకొచ్చాను, మీ ఇంటికి తీసుకెళ్తారా అని అడిగితే తప్పకుండా రమ్మంట. వాళ్ళ ఇంట్లో మరి బైబిల్ కేంద్రం ఉందంట, బైబిల్ స్టడీ కేంద్రం ఉందంట. ఆ కేంద్రానికి ఈ బిడ్డను తీసుకెళ్ళి ప్రభువుని గురించి ఇంకా చెప్పినప్పుడు బైబిల్ పాఠశాలలో అన్ని విషయాలు తెలుసుకొని గొప్ప సాక్షి అయి తన సాక్ష్యాన్ని అన్వేషి అనే ఒక బుక్ రాసి లోకానికి అందించాడు. ప్రియులారా, మనం గ్రహించుకోవాలంటే దేవుని బిడ్డలు యేసు ప్రభువుని చూడడం కాదు, చూపించగలిగిన శక్తి మనకు రావాలి. యేసు ప్రభువుని చూడడమే కాదు, చూపించగలిగిన శక్తి కూడా రావాలి. చూడడం అంటూ జరిగితే చూపించగలిగిన శక్తి నీకు. నీ జేబులో డబ్బులుంటే నువ్వు ఎవరికైనా ఇవ్వగలుగుతావు. నీ జేబులో చిల్లి కావలేనప్పుడు ఎవరైనా అడిగితే నువ్వు ఇవ్వగలవా? అలాగే నీ ప్రభువు నీలో ఉంటే నువ్వు ఎవరికైనా ఇవ్వగలవు. కాబట్టి ప్రియులారా, నీ మర్మాన్ని విన్న తర్వాత దీవెనకరగా నువ్వు మారాలి అని నేను ప్రభుపేట మీకు తెలియచేస్తున్నా. యేసు ప్రభు వారు సజీవుడు గనుక మనకు ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. అది నీవు గ్రహించుకోవాలి. గ్రహించుకుంటే అద్భుతమైన ఫలితాన్ని పొందుకుంటావు. అవసరాన్ని బట్టి మరొక ఉదాహరణ మీకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా. ఒక సేవకుడు బస్సులో ప్రయాణమై వెళ్తుంటే దారిలో మీల్స్ బ్రేక్ అని బస్సు ఆపారట. ఈ దైవజనుడు భోజనంకి వెళ్ళి హోటల్లో కూర్చొని భోజనం ఆర్డర్ ఇచ్చి వచ్చిన తర్వాత భోజనం చేయడానికి ముందు ఇంకొక పాసెంజర్ కూర్చొని భోజనం ఆర్డర్ ఇచ్చి ఆ భోజనం రాగానే ఆ భోజనం మీద చేతులుంచి ప్రార్థన చేసి భోజనం చేస్తున్నాడట. అప్పుడు ఈ దైవజనుడు ఆయన అడిగాడట, బాబు నువ్వు కూడా క్రైస్తవుడివేనా? అవునండి. నువ్వు ఎలా రక్షింపబడ్డావు అంటే, యేసుని గురించి విని రక్షింపబడలేదండి, యేసుక్రీస్తును చూసి రక్షింపబడ్డాను. అబ్బా, ఇది ఎలా సాధ్యం? యేసును చూసి రక్షింపబడ్డావా? చూసావు చెప్పు అంటే ఆయన చెప్తున్నాడంట. మాది శ్రీకాకుళం జిల్లాలో ఒక గ్రామం. ఆ గ్రామానికి ఒక టీచర్ వచ్చాడండి. ఆ టీచర్ ఉదయం 9 గంటల నుంచి ఇంటింటికి వెళ్ళి తల్లిదండ్రులని మీ పిల్లల్ని స్కూల్కి పంపండి అని రిక్వెస్ట్ చేసుకుంటూ, స్కూల్ 10 అయితే 10 వరకు ఇంటింటికి తిరిగి పిల్లల్ని పోగేసి 10 గంటల నుంచి శ్రద్ధగా స్కూల్లో ఉండి పాఠాలు చెబుతూ ఆ పిల్లలందరినీ ప్రయోజకులుగా చేయడానికి కంకణం కట్టుకున్నాడట. అయితే అతడు ఆ గ్రామానికి ఒక వెలుగుగా వచ్చాడట. ఆ గ్రామానికి ఒక వెలుగుగా వచ్చాడట. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఈయన అటెండ్ అయ్యి వారికి ఉపకారం చేయడం మొదలుపెట్టాడట. వాళ్ళ పిల్లలకి గొప్ప చదువు నేర్పించి విద్యాబుద్ధులతో వాళ్ళని అలరారిస్తున్నాడట. ఆ
దృశ్యం ఆ గ్రామ సర్పంచి చూసి, ఏంటి ఇతను ఎలా చేస్తున్నాడు, ఇదంతా కూడా ఎలా సాధ్యం ఇతనికి, ఇంతవరకు కూడా ఈ గ్రామానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి కాలక్షేపానికి పిల్లలు రాకుండా జాగ్రత్త పడేవారు, పిల్లలు వస్తే ఎక్కడ చదువు చెప్పాలో అని వాళ్ళు రెస్ట్ కోసం స్కూల్కే సరిగ్గా వచ్చేవారు కాదు. ఈయన 10 గంటలకు స్కూల్ అంటే 9 గంటల నుంచి పిల్లలందరినీ పోగేసుకొని వెళ్తున్నాడు. కరెక్ట్గా 10 గంటల నుంచి సాయంత్రం భోజనం బ్రేక్ తప్ప సాయంత్రం వరకు కూడా పిల్లలందరినీ కూడా శ్రద్ధగా చదివిస్తూ వాళ్ళ కొరకు శ్రమను వెచ్చిస్తున్నాడే. ఏంటి ఇది, ఈయనకి ఎలా సాధ్యం, అలాగే గ్రామంలో అందరికీ ఉపకారం చేస్తున్నాడే అని ఆయన్ని పరీక్షించడానికి రహస్యంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళేటప్పటికి తెల్లవారుజామున మరి 4 గంటలకి వెళ్ళాడట. వాళ్ళ ఇంట్లో లైట్ వేసి ఉంది. వెళ్తే ఇంటి లైట్లో తెల్లవారుజామున ఉంది ఏంటని వెళ్తే చూస్తే ఆయన మా కాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడట. ఆ ప్రార్థన సర్పంచ్ గారిని మొదలుకొని గ్రామంలో ఉన్న అధికారులందరి వరకు, తర్వాత ఆ బాధల్లో రోగాలతో ఉన్న వరకు, అలాగే స్కూల్లో జాయిన్ అయిన పిల్లలందరి పేర్లు పెట్టి వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడట. ప్రియులారా, అలాంటి ప్రార్థన ఆయన కిటికీలోంచి చూసి ఆశ్చర్యపోయాడంట. ఇదా ఈయన సీక్రెట్, ఇదా ఈయన సీక్రెట్. ఈయన నమ్ముకున్న దేవుని మీద ఈయన ఆధారపడబట్టే కదా ఇంత నమ్మకంగా ఉద్యోగం చేస్తున్నాడు, ఇంత నమ్మకంగా మా అందరికీ ఉపకారాలు చేస్తున్నాడు. అదా ఈయన రహస్యం అని చెప్పి ఈయనే ఇంత బుద్ధిగా ఇంత చక్కగా ఈ గ్రామానికి ఉపకారంగా ఉన్నాడంటే ఈయన నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో అని ఆ సర్పంచ్కి ఆలోచన వచ్చి ప్రార్థన చేయించుకొని ఆయనతో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాప్తిసం తీసుకున్నాడంట. సర్పంచే బాప్తిసం తీసుకున్నాడు అనగానే గ్రామస్తులందరూ ఒకరి తర్వాత ఒకరు మూకమ్మడిగా కూడా వచ్చి ఆ గ్రామం అంతా కూడా యేసును అంగీకరించి గ్రామం రక్షింపబడిందంట. ప్రియులారా, ఆ గ్రామం రక్షింపబడడం అంటే గొప్ప సంగతి అని మనం అనుకుంటున్నాం. ఈ గ్రామాన్ని చూసి చుట్టుపక్కల గ్రామాలు కూడా వచ్చి రక్షింపబడ్డారట. ఆ గ్రామమే అంత భయంకరమైన గ్రామం అంట అది. ఆ గ్రామం మారిందంటే దానికి ఏంటి కారణం అంటే ఈ ఒక్క దేవుని బిడ్డ, అతను పాస్టర్ గారు కాదు, ఉద్యోగి. ఆ ఉద్యోగి సువార్త కూడా బోధించలేదు. ఆయన క్రియలు చూపించాడు. యేసు ప్రభు క్రియలు, ప్రభు యొక్క ప్రేమను చూపించాడు. కష్టపడి ఉద్యోగం చేసి అందరినీ పైకి తీసుకురావడానికి కష్టపడి అనేకులకు ఉపకారాలు చేసి యేసుక్రీస్తును చూపించాడండి. బోధించలేదు, చూపించాడట. అప్పుడు వాళ్ళు యేసును చూశారట, చూసి రక్షింపబడ్డారట. చుట్టుపక్కల గ్రామాలు కూడా రక్షింపబడ్డాయంట. ఒక గ్రామంతో పాటు ఒక దివ్య వెలిగింపబడింది. ఆ వెలుగుతున్న దీపం ఎన్ని జీవితాలను వెలిగించిందో చూడండి దేవుని బిడ్డలారా. ఈ మాట వింటున్న నీవు ఒక దివ్యగా మారిపోతే నీవు ప్రభువుని చూస్తావు, నీవు ప్రభువుని అందరికీ చూపిస్తావు. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, ఈ వాక్యంలో ఉన్న మర్మాలు గ్రహించుకొని ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి. మరి ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకున్నప్పుడు ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం. ఈ వాక్యం ద్వారా నీ హృదయాన్ని వెలిగించుకొని నీ భవిష్యత్తును చిగురింప చేసుకొని నీవు సత్యం గల ప్రభు బిడ్డవని గుర్తుంచుకొని నీ ప్రభువును చూడడానికి ప్రయాసపడు. నీ ప్రభువును చూపించడానికి ఇంకా ప్రయాసపడు. నువ్వు చూడ్డానికి ప్రయాసపడు, ప్రభువును చూపించడానికి ప్రయాసపడు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, యేసునాన్న గారు నీ బంగారు పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ రక్షక, ఈ విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో వెలిగింప చేయమని వేడుకుంటున్నా. విన్న వాళ్ళందరూ నిన్ను చూడాలి, నిన్ను చూపించాలి. ఈ నినాదంతో జీవించే కృపనిమ్మని అడుగుతున్నా. బిడ్డలు తెలిసి తెలియచేసిన పాపాలు క్షమించండి, దోషాలు మన్నించండి, ఇక్కడి నుంచి తప్పించి మీరుతో తృప్తిపరచండి. ఎట్టి వ్యాధి రోగం బిడ్డలో ఉన్న యేసునామమున స్వస్థత కలుగునుగాక. అలాగే తండ్రి, బిడ్డల యొక్క అప్పులు, ఇబ్బందులు పటాపంచలు చేసి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి. తగిన జీవితం వీరికి ప్రసాదించమని వేడుకుంటున్నాను యేసయ్య. అలాగే
వీరి జీవితాన్ని కొత్త మలుపు త్రిప్పి కొత్త ఆనందం, కొత్త సంతోషాన్ని చిగురింప చేయమని, మేలుతో నింపి తృప్తిపరచమని తండ్రి, ఈ బిడ్డలు ఏది అవసరమై అడుగుతున్నారో సహాయం చేయండి తండ్రి. వీరి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు జయమనిచ్చి వీరి జీవితాన్ని చిగురింప చేయమని, ప్రార్థన శక్తితో అద్భుతాలు, ఆశ్చర్యాలు చేయమని దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, మంచి చేస్తూ ఇంకా అడగవలసినవన్నీ దయచేయమని జీవగల యేసు నామాన ఇది ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. త్రేక దేవుడు సదా ఈ వాక్యం విన్న బిడ్డలకు, ప్రతి బిడ్డకు తప్పకుండా తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978. యేసురాజు వస్తున్నాడు, నేడు రేపో వస్తున్నాడు, సిద్ధపడుమో సంగమా. ఆయన మీతో చెప్పింది చేయండి. యేసురాజు వస్తున్నాడు, నేడు రేపో వస్తున్నాడు, సిద్ధపడుమో సంగమా. ఆయన మీతో చెప్పింది చేయండి. పిండిలో ప్రభుని మాట విని మధుర ద్రాక్షరసం సేవించారు. కానా పిండిలో ప్రభుని మాట విని మధుర ద్రాక్షరసం సేవించారు. నేడు నీవు ప్రభుని మాట వింటే, నేడు నీవు ప్రభుని మాట వింటే ఆయన రక్తమే సేవిస్తావు, ఆనందాన్ని అనుభవిస్తావు. అందుకే సిద్ధపడుమో సంగమా. ఆయన మీతో చెప్పింది చేయండి. యేసురాజు వస్తున్నాడు, నేడు రేపు వస్తున్నాడు, సిద్ధపడుమో సంగమా. ఆయన మీతో చెప్పింది చేయండి.
మార్గములోనే స్వస్థ పొందిరి. 10 మంది కుష్ఠులు ప్రభుని మాట విని మార్గములోనే స్వస్థ పొందిరి. ఇప్పుడే మనము ప్రభుని మాట వింటే, ఇప్పుడే మనము ప్రభుని మాట వింటే పాప రోగము పారిపోవును, పరలోక భాగ్యమే పొందుకుందుము. అందుకే సిద్ధపడుమో సంగమా, ఆయన మీతో చెప్పింది చేయండి. యేసురాజు వస్తున్నాడు, నేడు రేపు వస్తున్నాడు. సిద్ధపడుమో సంగమా, ఆయన మీతో చెప్పింది చేయండి. మొదటగా గురియగా వచ్చిన యేసుడే కొదమ సింహముగా రానున్నాడు. మొదటగా గురియగా వచ్చిన యేసుడే కొదమ సింహముగా రానున్నాడు. జీవా గ్రంథపు పలుకులు పాటించి, జీవా గ్రంథపు పలుకులు పాటించి పరిశుద్ధ జీవితం జీవిద్దాము. యేసుని ఎదుర్కొని జయమందెదము. అందుకే సిద్ధపడుమో సంఘమా, ఆయన మీతో